యెహోవా మీకు తోడై ఉండను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ యోవేలు గ్రంథాన్ని కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ఎందుకు ఇది ఇంత వివరణగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే, సంఘము సిద్ధపడడానికి యోవేలు గ్రంథంలో దిద్దుబాట్ల గురించి, సిద్ధపాట్ల గురించి, రాకడ గురించి, ఎత్తబడ్డ గురించి చాలా విషయాలు యోవేలు పరిశుద్ధాత్మతో నింపబడి రాసిన సంగతులు ఈ గ్రంథంలో మనం చదువుగా వింటున్నాం. ఈరోజు వాక్యాంశంలో పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాల్సి ఉండదు, రావలేను. పెళ్లి కుమారుడు ఎవరని చెప్పుకున్నాం? మామూలుగా భూలోకంలో పెళ్లి కుమారుడు ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క కులం, ఒక్కొక్క జాతి, వారి వారి యొక్క కట్టడాలను బట్టి పెళ్లి కుమారుడు యొక్క దాని అలంకరణ, పెళ్లి కుమారుడు యొక్క అలంకరణ ఉంటుంది. కొంతమంది తలపాగా పెడతారు, తలపాగా పెట్టి నుదుటిని బాస్కుని కడతారు. ఎంతమంది కుర్రాడున్నా అతను మాత్రం ఏమంటారండి? పెళ్లి కుమారుడు అని అంటారు. ఓ 10 బొమ్మలు వేసి ఒక బొమ్మ మీద కిరీటం పెడితే అతను ఏమంటారండి? రాజు అంటారు. ఒక 10 మంది ఆడవాళ్ళు బొమ్మలు వేసి ఒక బొమ్మ మీద కిరీటం పెట్టారనుకోండి, ఆమె ఏమంటారు? రాణి అంటారు. అంటే అది గుర్తింపు కదండి, గుర్తింపు. పెళ్లి కుమారుడని, పెళ్లి కుమార్తె అని గుర్తింపు. ఇప్పుడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడున్నారు? అంతఃపురం. ఎక్కడున్నారండి? అంతఃపురం. అంతఃపురం అంటే ఎక్కడుంది? ఇది మనకి పైన పెట్టుకోవడానికి పెట్టారనుకోండి, ఎక్కడున్నారంటే పైన పెట్టుకోవడానికి. అంతఃపురం అంటే పైన ఉండేది, గది అంటే క్రింద ఉండేది. గది అంటే క్రింద ఉండేది, అంతఃపురం అంటే పైన ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? అంతఃపురంలో ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క భార్య అయిన వధువ సంఘం ఎక్కడున్నది? గదిలో ఉంది. గది లోకానికి సాదృశ్యం, అంతఃపురం పరలోకానికి సాదృశ్యం. కనుక ఇప్పుడు ఈయన సిద్ధపడుతున్నాడు ఎక్కడికి రావడానికి? పెళ్లి కుమార్తెని తీసుకువెళ్ళడానికి. పెళ్లి కుమారుడు వివాహానికి సిద్ధపడి ఆయన షూట్ వేసుకుని గుమ్మాలో నిలబడతాడు. ఎవరి కోసం? అవి ఏం చెప్తే అమ్మాయి తప్పంటది అనేసి ఆలోచిస్తున్నారు కదా. పెళ్లి కుమార్తె కోసం కొంతమంది అంటారు. పెళ్లి కుమార్తె కోసం కదండి, కారు కోసం. పెళ్లి కుమారుడు షూట్ వేసుకున్న తర్వాత పెళ్లి కుమార్తె రాదు పెళ్లి కుమారుడు దగ్గరికి. పెళ్లి కుమారుడు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గర కాదు, చర్చికి వెళ్ళాలి. లేకపోతే నీ కుదిరి పెళ్లి చేయాలి. జాగ్రత్తగా గమనించుకో. పెళ్లి కుమార్తె తీసుకెళ్ళిపో డైరెక్ట్గా. పెళ్లి కుమారుడు సిద్ధపడిన తర్వాత పెళ్లి కుమారుడిని పెళ్లింటి వారు తీసుకుని దేవాలయంలోకి వెళ్తారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె యొక్క బంధువులు, మాస్టర్ గారు, వాళ్ళందరూ పెళ్లి కుమార్తె కొరకు అక్కడ దేవాలయంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోపల పెళ్లి కుమార్తె సిద్ధపడరా. సంఘ పెద్దలు అంటారు, అమ్మా అయిందా, ఇంకా ఎంతసేపు వేస్తారంటే, ఉండండి ఇంకా వీలు సర్దుతున్నాము, లేదా చీర కడుతున్నాము, లేదా ఇంకా ఆ డ్రెస్కి కొంచెం సమయం ఉంది, కంగారు పడకుండా అంటారు. ఏంటమ్మా టైం అయిపోతుంది అని వాళ్ళు అంటారు. అంటే పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు. పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, పెళ్లి కుమార్తె మాత్రము సిద్ధపడలేదు. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి రండి. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ గురించి చెప్తూ పెళ్లి కుమార్తెల గురించి, పెళ్లి కుమారుడు గురించి కొన్ని విషయాలు అక్కడ ఆయన మాట్లాడతాను. ఏంటంటే పెళ్లి కుమారుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపడుకోవడానికి కారణం ఏంటి?
లేదా పెళ్లి కుమారుడు సిద్ధపడి ఆయన ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 24వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారముల దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఎవరండి? పెళ్లి కుమారుడు గుమ్మంలో ఉన్నాడు. ద్వారం లేదండి, గుమ్మే కదండి, గుమ్మం దగ్గరే ఉన్నాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడి ఇప్పుడు ఆమె రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా సిద్ధపడలా, వధువు సంఘం భూమి మీద సిద్ధపడలేదు. అందుకనే ఆయన ఆలస్యం చేస్తాడు. మనిషి కుమారుడు ఆలస్యం చేయించున్నాడు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దినాలు ఎలా ఉన్నాయి? ఆ దినాలు అని అంటే నోవహు వాడను సిద్ధం చేసి, వాడ సిద్ధంగా ఉంది, మీరు రెండమ్మా రెండయ్యా అని అందరినీ పిలుస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు సిద్ధపడలా. వాళ్ళు సిద్ధపడలేదు కనుక వాళ్ళు సరే చూద్దాంలే, ఎప్పటి నుంచో మీ తమ్మాతలు కాంచి మా నాన్న కాంచి మా చిన్నప్పటి నుంచి చెప్తారు, ఇదిగో జలప్రాలయం, అదిగో జలప్రాలయం అది వస్తుంది కనుక మీరందరూ మరి నశించిపోతారు కనుక మీరు అక్కడికి లోపలికి రండి అని చెప్తారు. సరే వచ్చినప్పుడు చూస్తాంలే. సంఘం కూడా అలాగే ఉందండి. ఎప్పుడు చూ చెప్తాడు యేసుప్రభు వస్తారు వస్తారు వస్తారని చూద్దాంలే వచ్చినప్పుడు. అది కనురెప్ప పాటలు అంట. ఆయన ఎప్పుడు వస్తారంటండి? కనురెప్ప. నేను కను రెప్పేశారు, మీకేం తెలిసిందా? ఆయన రాకడ కనురెప్ప పాటులో ఆయన రెడీగా ఉన్నారు. ఈ కారు దేనికి సాదృశ్యం కదండి? మేఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు సిద్ధపడిపోవడానికి కారణం ఏంటి అని అంటే నేను 37, 38 కూడా చదువుతాం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 24, 37, 38. నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయములకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచును త్రాగుచును పెళ్లి చేసుకొనుచును పెళ్లి ఉండేది. ఇప్పుడు ఎలా ఉండాలంటే సంబరము, సంతోషం, తినడము త్రాగడము, సంతోషంగా ఉండడం. వాళ్ళ ఎంత చెప్పినా మరి వినరా. వినని కారణాన్ని బట్టి దేవుడు చెప్పి 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 ఇప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరు తిరుగు విసిరుచుండగా అక్కడ మనం చూద్దాం, ఈ భాగంలోనే క్రింద భాగంలో చూస్తాము. ఇద్దరు తిరుగు విసిరుచుండగా ఒకరు విడవబడి 39వ వచనం చూద్దాం చూడండి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగక పోయి అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున, ఏ కాలమున? యేసుక్రీస్తు ప్రభు రాకడ కాలమున ఇద్దరు పొలములో ఉండేది, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసిరుచుండేది, ఒకటి తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. ఇప్పుడు మామూలుగానే ఉన్నారు అందరూ. పరిస్థితులు కూడా ప్రభు రాకడప్పుడు ఏవో అద్భుతాలు ఆశ్చర్యకరాలు ఏమేమి జరగవు. తింటూ తాగుతూ వివాహం చేసుకుంటూ ఎలా విధులు చేసుకుంటూ ఆనందంగా అప్పుడు కూడా అలాగే ఆనందంగానే ఉంటాయి. కానీ ఆయన దూరం అవుతుంది. ఇప్పుడు మనం తెస్సలోనికల పత్రికకు వస్తామండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ 3 శబ్దాల గురించి చెప్తాను. మొదటి శబ్దం ఏంటండి? చూడండి, ఆర్భాటము. ఆర్భాటం అంటే సౌండ్ అధికముగా చేసేదాన్ని ఆర్భాటం అంటారు. మనకి పెళ్ళిళ్ళప్పుడు పెట్టాం కదండి, డ్రమ్ములో అప్పుడు పెట్టా ఏమీ లేవు, బ్యాండా లేవు కదండి, బ్యాండా పెట్టరు. బ్యాండా అంటే సుత్తతాడు చేసినప్పుడు గబగబా గబగబా స్పీడ్గా కొట్టేస్తూ ఉంటారు. ఆర్భాటము. ఇప్పుడు బ్యాండా ఎవరింటిలో పెడతారండి? పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తె పెడతారండి. బ్యాండా పెళ్ళికొడికైతే పెట్టుకుంటారు. ఎందుకనంటే పెళ్లి ఎవరింటిగా జరుగుతుంది? పెళ్లి కుమారుడి దగ్గర జరుగుతుంది. అబ్రహాము ఎలియాజర్తో అన్నాడు, ఒక అమ్మాయి రాకపోతేను అంటాడు. ఎలియాజరు
రాకపోతే విడిచిపెట్టి వచ్చే కానీ నా కొడుకు మాత్రం అక్కడ తీసుకెళ్ళదు. నువ్వు ఆమెను తీసుకురా, రాకపోతే వచ్చేయి, అంతేగాని నా కుమారుడు మాత్రం అక్కడ తీసుకెళ్తాడా. అంటే పెళ్లి ఎక్కడ జరగాలండి? పెళ్లి కుమారుడి ఇంటికి జరగాలి. రెబెకా తీసుకొచ్చిన తర్వాత వివాహం ఎక్కడ జరిగిందండి? అబ్రహాము ఇంటి దగ్గర జరిగింది కనుక అది క్రమము, బైబిల్ యొక్క క్రమం. పెళ్లి కుమారుడి ఇంట వివాహము జరగడం అనేది క్రైస్తవ సంప్రదాయం కనుక ఇక్కడ ఆర్భాటము ఎవరికి దగ్గర చెప్పుకున్నాము? పెళ్లి కుమారుడు. ఇప్పుడు మన పెళ్లి కుమారుడు ఎవరండి? యేసు ప్రభు వారు. ఆయన ఇల్లండి పరలోకం కనుక ఇప్పుడు ఆర్భాటం ఎక్కడండి? పరలోకంలో. ఆర్భాటముతో అంటే ఆయన బయలుదేరాడు, అక్కడ కదండి పరలోకం వచ్చే కదా బయలుదేరి వచ్చేది. అక్కడ ఆర్భాటం జరుగుతుంటే పెళ్లి కుమారుడు బయలుదేరుతున్నాడు భూమి మీదకి అని ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దము. ప్రధాన దూత ఎవరండి? మిఖాయేలు. ప్రధాన దూత మిఖాయేలు. మిఖాయేలు చాలా శూరుడు కదండి. సాతాను జనాంగమైన సాతాను దూతలైన లూసిఫర్ని దాని యొక్క సైన్యాన్ని అంతటిని ఓడించి భూమి మీద నెట్టేసాడు పరలోకం నుంచి. ఈయన ప్రధాన దూత శబ్దం. ఈయన పూర్వదేటప్పుడు కట్టండి ప్యారడైజ్ పరదేశంలో ఎక్కడండి? పరదేశప్పటికి పరదేశం ఎక్కడ ఉంది? చాలా చెప్పాను పరదేశం చెప్పాను. పాతాళం ఎక్కడ ఉంది? కింద ఉంది కదండి. భూలోకము పైన ఉంది, మధ్యాకాశము దానిపైన ఉంది. ఆకాశ మండపకు పైన ఆయన అదృశ్యలోకంలోకి దిగిపోయాను అంటే ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సాతాను చేతిలో ఉన్న చెర ఎవరండి చెరబట్టినాడు? ఎవడండి? సాతానుడు. సాతాను చేతిలో చెరగా ఉన్న తన యొక్క భక్తులను ఆయన యుద్ధం చేసి దాన్ని ఓడించి దాని చేతుల్లో తాళ చెవులు తీసుకుని ఇప్పుడు పరిశుద్ధులందరినీ తీసుకుని ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? పరలోకానికి క్రింద ఉండే భాగం ప్యారడైజ్ పరదేశం అక్కడ పెట్టాడండి ఆయన. ఈ పరదేశం గురించి చాలా అంటే కొంతమంది కిందే పాతాళం ఉంది, పాతాళం పక్కనే పరదేశం ఉంది అని చెప్పడం ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను. మనకి తెలియని సంగతులు కనుక అవి మనం వాటి వివాదం మనకు వద్దు కానీ మనం ఎక్కడ వెళ్ళాలని సిద్ధపడుతున్నాం అనేది మాత్రం నేను ఇదే చెప్తాను. ఎవరికైనా సరే వివాదాలు వద్దు. నువ్వు ఒక కిందన్నా పైన నువ్వు పరదేశం కడతావా పాతాళంలో కడతావా అది కావాలి. క్రిస్మస్ 25 అయినా 20 అయినా ఒకటైనా వద్దు. యేసుప్రభు నీలో పుట్టాడా లేదా అది కావాలి. కనుక మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉన్నదా లేదా అది కావాలి. వివాదాలు వద్దు. నువ్వు కిందన్నా పైన ఎక్కడున్నా నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆ సిద్ధపాటు ఆ దిద్దుబాటు మనకు కావాలి. ఎందుకంటే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. మనం వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడినది. ఇదండి ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు దిగినవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏం చేస్తాడండి? ఈ చెరలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఆకాశ మండలన్నిటికంటే, ఇప్పుడు ఆకాశ మండలం ఎక్కడ ఉన్నాయండి? పైన కదండి ఉన్నాయండి. ఆకాశ మండలన్నిటికంటే ఆయన వీళ్ళు తీసుకెళ్ళిపోయాడు కదండి. ఆ మాట కంటిన్యూ చేయండి. ఆకాశ మండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు కదండి. ఇప్పుడు చెరగా తీసుకుపోయిన మాత్రం ఉంటుంది అది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి ఇది ఆరోహణమైన
ఇప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయేటప్పుడు దీని యొక్క భావం ఏమవుతుందంటే మనకండి, కింద ఉన్న వారిని ఆకాశ మండలం కంటే, ఆకాశ మండలం ఎక్కడండి, ఆకాశము క్షమించండి, సూర్యమండలము, చంద్రమండలము, ఇవన్నీ ఆకాశము ఇవన్నీ మండలాన్ని పైన కదండి ఉన్నాయి. వీటన్నిటికంటే పైకి తీసుకొని పోయాను అని మాట్లాడుతున్నాం కదా. కనుక నా యొక్క జ్ఞానదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారన్నమాట అండి, వేలాడుతున్నారండి ఆకాశ మండలన్నిటికంటే పైన, ఇంకా పర్లోకి ఇంకా పైన ఉంది కదండి, అక్కడ పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి, పరిశుద్ధులు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు ఉండే స్థలమే ప్యారడైజ్, పరదైస్. యేసుక్రీస్తు ప్రభువు ఆ దొంగ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఆయన ఏమన్నారండి, నేడు నువ్వు నాతో కూడా పరదైసులు అంటే పరిశుద్ధులు ఉండే స్థలంలో ఉంటారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి, పరిశుద్ధుండే స్థలం దగ్గరికి వెళ్ళాడండి. దానికి ఈయన కూడా అక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి వినబడుతుంది ప్రధాన దూత శబ్దము, ఈ పరదేశంలో ఉన్న వారికి వినబడుతుంది. ఇప్పుడు వినబడినంత ఆయన పరిశుద్ధిని వెంట పెట్టుకుని వచ్చును. ఆ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధిని వెంట పెట్టుకుని రావడానికి పరిశుద్ధులందరూ ఎవరండి, తన సంబంధులు అంటే ఆయన సంబంధులు, ఆయన పిల్లలు. వారిని వెంట పెట్టుకుని ఆయన ఎక్కడికి వస్తారండి, మధ్య ఆకాశంలోకి వస్తారు. ఆయన ఎక్కడికి వస్తారండి, మధ్య ఆకాశంలోకి వస్తారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎక్కడికి వచ్చారని చెప్పాను నేను, దేవాలయం. మన పెళ్లి కుమారుడు ఎక్కడికి వెళ్ళాడండి, దేవాలయానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కారు ఎక్కడికి వస్తుందండి, పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వస్తుంది. ఇప్పుడు తెసలోనిక పత్రిక 17 చూద్దాం. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలకు మేఘముల మీద కొనుక్కోబడము కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉండు. ఇప్పుడు ఆయన స్వరం ఎవరు వింటారో వారు ఎక్కడికి వస్తారండి, ఈ మేఘం వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తుందండి, మధ్యాకాశం తీసుకెళ్తాం కదండి, మధ్యాకాశం తీసుకెళ్తుందండి. ఇప్పుడు మధ్యాకాశం ఏం జరుగుతుందండి, 7 బిందు జరుగుతుంది. ఇప్పుడు ఆ మధ్యాకాశానికి వెళ్ళేవాడు ఎవరు, అది ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ లో వస్తారండి, వస్తారండి. అంటే ఇప్పుడు మధ్యాకాశంలో వెళ్తారండి సంఘం. ఏ సంఘము, వధువ సంఘం. వధువ సంఘమే మధ్యాకాశం కదా. వేరే జీవ పునరుద్ధానంలో ఎత్తబడిన సంఘం అన్నమాట. మనం ఇక్కడ పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. కనుక పెండ్లి కుమార్తె ఉండవలసిన లక్షణాలు 2-3 చదువుదాము. చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 12. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కిరీటం అంటే ఏంటంటే చెప్పాను, రాజుని రాణిని సూచించేది అని చెప్పుకున్నాం ఉంది కదా. అంటే ఇప్పుడు రాణులు చాలా మంది ఉన్నారు, రాజులు చాలా మంది ఉన్నారు కిరీటాలు ధరించిన వాళ్ళు. కానీ ఇక్కడ యోగ్యురాలైన భార్య, తన భార్య చాలా అందగత్తని, చాలా విలువైన ఖరీదైన వజ్రాలతో పెద్ద కిరీటాలు తయారు చేయించాడు. ఎవరు, ఆశీర్వాదం. ఎవరికి, వస్తీకి. ఇప్పుడు ఆమె అది ధరించి రమ్మని కబురంపించాడు. కబురంపిస్తే ఆమె నేను రాకపోమంది. తన అయోగ్యతను బట్టి కిరీటం పోగొట్టేసుకుంది. ఇప్పుడు ఎస్తేరు యోగ్యురాలు కనుక ఆ కిరీటం ఎవరి దగ్గరికి వచ్చిందండి, ఎస్తేరు దగ్గరికి వచ్చింది. కనుక దేవుడు కోరుకునేది ఏదన్నమాట అండి, యోగ్యత. ఇక్కడ దేని బట్టి యోగ్యతను కోల్పోయింది వస్తీ, విధేయత లేని కారణాన్ని బట్టి, వినయం లేని కారణాన్ని బట్టి, లోబడే స్వభావం లేని కారణాన్ని బట్టి కోల్పోయింది. మనం కూడా దేవుని మాటకి వినయము, విధేయత, లోబడి జీవించే మనస్సు లేకపోతే మన వధువు సంఘానికి ఏమాత్రం అర్హులము కాము. నెక్స్ట్ రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రూతును గురించి బోయాజు ఒక మాట చెప్తాడు అక్కడ. ఎందుకంటే రూతు చాలా చిన్నది, బోయాజు చాలా పెద్దవాడు. కానీ బోయాజుని వివాహం చేసుకోవడానికి రూతు ఎందుకు ఇష్టపడింది అని అంటే,
ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుల యొక్క సంప్రదాయ ప్రకారంగా వారి ఇంటి పెద్ద వాళ్ళే వారు వివాహం చేసుకోవాలి. వేరే ఇంటి వాళ్ళు వారు వివాహం చేసుకోకూడదు. వారి గోత్రము వారి అదే నేను విడిపించడానికి నాకు ఉన్నది. కానీ నాకంటే సమీప బంధువు ఇంకొక అతను ఉన్నాడు, నాకంటే దగ్గర బంధువు, అతను విడిపిస్తే సరే, అతను విడిపించకపోతే నేను విడిపిస్తాను అని చెప్పాడు. అని చెప్పి అప్పుడు ఈ మాట చెప్పాడు. చదువున్నమాట 11 వచ్చిన 3:11. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని అంటే చిన్నవారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా. ఇప్పుడు నేను పెద్దవాడిని, కానీ నువ్వు యవనస్తుని కోరుకోలేదు, చిన్నవాడిని కోరుకోలేదు, ఇంకా వేరే వాళ్ళని కోరుకోకుండా నేను ఇంటి పెద్దవాడిని ధర్మశాస్త్రం ప్రకారంగా అది నమ్మిరాలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం పద్ధతి అంటే ఏంటో తెలుసుకున్నది కనుక మన అత్త భవిష్యత్తు చెప్పుకుంటూ ఉంటుంది. మనకి అతను సమీప బంధం చెప్పే కదా పంపించింది కనుక ఇప్పుడు ఈ ప్రవర్తన బట్టి ఇప్పుడు చదవమ్మా, నువ్వు మరి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి ఇదండి, నువ్వు యోగ్యురాలవు. నేను ఈ మాట ఇప్పుడు ఋతు యోగ్యురాలు కనుకనే ఆమె లోకరక్షకుడైన యేసుప్రభు యొక్క వంశంలోకి వచ్చేసింది. అన్నిరాలైన ఋతు, విధవరాలైన ఋతు, పేదరాలైన ఋతు యోగ్య ప్రవర్తన బట్టి ధనం బోయాసు చేలో పరిగెరుకున్నది. ఈరోజు ఆ చేనికే యజమానురాలే. దేని బట్టి? యోగ్యతను బట్టి కనుక యోగ్యులుగా మనం ఉంటేనే కానీ దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా ఉండలేము అనే విషయాన్ని గమనిస్తాం. ఆ పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 3వ అధ్యాయం ఈ వధువుకి ఉండవలసిన లక్షణాల గురించి పేతురు చాలా చక్కగా రాస్తాడండి. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఈ వధువుకి యోగ్యులకు ఉండవలసిన లేదా ఎత్తబడే సంఘానికి సిద్ధపడగలిగిన వధువు సంఘానికి ఉండవలసిన లక్షణాలు సాధువైనటువంటి తిట్టిన, దూషించిన, ఎండు నీళ్ళేసిన, వేడి నీళ్ళేసిన, ఏమండి నీ ముఖం మీదే ఉమ్ము వేసిన ఏమన్నారంటే సాధువైనట్టు. తర్వాత మృదువైనట్టు. మన మాట ఎలా ఉండాలండి? మృదువుగా ఉండాలి. మన మాట కఠినంగా ఉండకూడదు. మన పలుకు కఠినంగా ఉండకూడదు. మృదువైన మాట వివాదమును అణిచివేయును, నొప్పించు మాట కలహమును రేపును. మృదువుగా మాట్లాడినప్పుడు సమస్య దానంతటదే చల్లారిపోతుంది. నువ్వు కటువుగా మాట్లాడి, గట్టిగా మాట్లాడి, కొద్ది గట్టిగా మాట్లాడి అరిసేవనుకో అది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకనే మృదువైనట్టు. తర్వాత అక్షయ అలంకారములు కదా మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. మీ హృదయ అంతరంగములో సత్యాన్ని కోరుకుంటాడు. అంతరంగము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఈ పరిస్థితులు సంఘము కలిగి ఉండాలి. ఇది దేవుడు చెప్పే మాట, ఇది ప్రభు చెప్పే మాట. పేతురు గారు సంఘాన్ని సరి చేస్తూ చెప్తున్న మాట. మీ యొక్క అంతరంగము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇప్పుడు సంఘము సిద్ధపడిన తర్వాత, లేకపోతే ఆనాడు ఆ యొక్క ఎప్పుడు సంగతులండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఇవన్నీ ఎప్పుడు జరిగే సంగతులండి. ఇంకా యేసుప్రభు 2వ రాకడ రావాలి, ఇంకా రాలేదు. ఆయన రాకడ కొరకు సంఘం సిద్ధపడుతున్న సంగతులని యేసుప్రభు పుట్టక ముందు యోవేలు ప్రవక్త పరిశుద్ధాత్మ నింపబడి రాసిన మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం
యెహోవా పరిచర్య చేయు యాజకులు మంటపములకు బలిపీఠములకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు. ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏదన్నమాటండి, కన్నీరు విడిచుచు. కన్నీటి ప్రార్థన ఏమని చేయాలంట? సమాజం పాడైపోయింది, సంఘం పాడైపోయింది. ఇశ్రాయేలుకి ఆ రోజుల్లో శ్రమలు వచ్చినాయి, ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా శ్రమలు ఆరంభమవుతున్నాయి. కనుక ఏమని మనం ప్రార్థన చేయాలి? ఇక్కడ రాసిన ఏమని ప్రార్థన చేయాలంట? 18వ వచనం. అప్పుడు యెహోవా క్షమించండి, పైన 17 కంటిన్యూ చేద్దాం. యెహోవా నీ జల్లేడలా జారి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారి అవమానములకు అప్పగింపకము. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేయాలంట. ఏమంటే, ప్రభువా యెహోవా నీ జల్లేడలా జారి చేసుకొని. ఇప్పుడు మన శ్రమలో ఉన్నవారు చూస్తే మనకి ఏమొస్తుందండి? ప్రభువా నువ్వు జాలి చేసుకుని, జాలి చేసుకోకపోతే నువ్వు కనికరించలేవు, నువ్వు మా మీద జాలి పడకపోతే మాకు మీరు మేలు చేయలేరు. కనుక నువ్వు జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారి అవమానములకు అప్పగింపకము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం. అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే మోషే సీనాయి పర్వతం మీదకి వీరికి ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి 10 ఆజ్ఞలు ఇస్తానన్నాడు దేవుడు. అని కూర్చున్నాడు పాపం 4 రోజులు అక్కడ రాత్రులు పగలు. ఆ మోషే అన్నవాడు ఎక్కడ పోయాడో ఏమైతే మాకు కనపడలేదు. మాకు ముందు కనబడే బొమ్మ కావాలి, మాకు ముందు కనబడే దేవుడు కావాలి. అందులో కనబడే దేవుడు అబ్రహాం కాలం నుంచి ఆయన వాక్కు ద్వారానే కదా మాట్లాడాడు. అబ్రహాం కాదు వాళ్ళు ఏమి రూపాన్ని పెట్టుకోలేదు కదా, ఏ విగ్రహాన్ని పెట్టుకోలేదు కదా. కానీ వీళ్ళు మిశ్రమ జనాంగం వచ్చే వీళ్ళతోటి, ఎవరండి? ఐగుప్తీయులు. ఐగుప్తు దేశంలో వారు పూజ చేసేది 2, ఒకటి నంది, 2 పావుస్. ఈ రెండింటినీ వారు పూజ చేసేవారు. అందుకనే ఇప్పుడు మా ముందు నడవడానికి ఒక దూడ కావాలి అని అంటే ఆవిడ ఏం చేసేటండి, బాబు ఎట్లా పడలేదనేసి ఎప్పుడు వస్తాడులే, వచ్చిన తర్వాత చెప్పి ఎలాగో నేను ఒప్పించి వచ్చిలే అని అనుకుని ఒక బొమ్మను చేసాడు. నంది బొమ్మను చేసి పెట్టి, ఇదే మిమ్మల్ని నడిపించే దేవుడు అని చెప్పాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎన్ని అద్భుతాలు చేసేటండి ఆయన. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే తిని త్రాగి, వారు తినచ్చు త్రాగుచు ప్రభు వచ్చిన దినాలు ఎలా ఉంటాయో ఆ రోజుల్లో కూడా మోషే వచ్చినప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మోషేకి మనం చూడకపోతే చాలా కోపం వచ్చేసింది. ఆ పడక వచ్చేసాడు. వీరికెందుకు ధర్మశాస్త్రం, వీరికెందుకు నీతి, వీరికెందుకు భక్తి, వీరికెందుకు యోగ్యత, వీరికెందుకు ఇదంతా? ఎంత ప్రయాసపడి 40 పగళ్ళు రాత్రులు నేను ఒంటరిగా సీనాయి పర్వతం మీద వేడుకొంత ప్రయాసపడి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పథకం తీసుకొస్తే మీరు ఇలాంటి పాపం చేస్తున్నారేటప్పటికి చాలా కోపం వచ్చేసింది. దేవుడు వాడిని శపించి నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ మరలా మోషే బ్రతిలాడినట్టు చదువుతాం. ఇదండి ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటండి? యెహోవా నీ జల్లేడలా జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానం కప్పకమని లేనేడలా అన్యజనులు వారి దేవుడు ఏమైనా ఉంటుంది కదని వేడుకొనవలెను. అంటే దేవుడిని వేడుకుంటున్నాడు. ప్రభువా నువ్వు వీళ్ళని నాశనం చేసే వరకు అన్యజనులు. ఇప్పుడు చదవ ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వాళ్ళు చదవ కదండి. మహాశక్తితో నీవు నీ బాహుబలముతో ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఐగుప్తీయులు ఏమనుకుంటారు? నీవు వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టలేక వాళ్ళకి నాశనం చేస్తామనుకుంటారు. కానీ వీళ్ళు నీ మీద తిరగబడి నీకు ఆయాసకరంగా నీ నామానికి అవమానకరంగా వాళ్ళు జీవించారని ఐగుప్తీయులు తెలియదు. అక్కడి నుంచి ఏమో వాక్యాన్ని ఐగుప్తీయులు రప్పించని ప్రజల మీద నీ కోపం మండలేదా? ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు
ఇప్పుడు ఏమని చెప్తారంటే కీడు కోసమే తీసుకెళ్లారనుకుంటారు కానీ మీరు మీ మీద తిరగబడ్డారని కానీ మీరు దేవునికి ఆయాసకరంగా జీవించారని లోకానికి తెలియదు. అలా ఇసుకురమ్మని అనుకున్నారమ్మా, బైబిల్ బట్టి ప్రాంతం వెళ్తున్నారమ్మా. అదే తెలుసు మా చుట్టూ ఉన్న వారికి. మన ఆలోచన ఏంటో, మన తలంపులేంటో, మన పనులేంటో, మన బుద్ధులేంటో, మన ఉద్దేశాలేంటో లోకానికి తెలియదు. ఎవరు తెలుసండి? అంతరంగంలోని ఆలోచన చూచే దేవుడు ఆయన కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడండి? అంతరంగంలో పరిశుద్ధత, అంతరంగంలో పరిశుద్ధత. ఇప్పుడు సంఘము అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి, భూ సంబంధంలోనూ పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగిన సంఘం దేవుని స్వరాన్ని వింటారు. ఆత్మాటలతోనూ ప్రధానోత శబ్దంతోనూ దేవుని గొంతు ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘం వెళ్తుంది. ఈ యోగ్యత కలిగిన, అంతరంగంలో యథార్థత కలిగిన, వినయ విధేయతలు కలిగి లోబడి దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించిన వారికి ఆ స్వరము వినబడుతుంది. వినబడ్డప్పుడు మరి ఏం చేస్తారంటే మొదట ప్రభువును నిద్రించేవారు, రక్షించబడి నిద్రించిన వారికి ఆ స్వరం వినబడుతుంది, వారు ఎత్తబడతారు. తర్వాత ఇప్పుడు ఉన్న మనలో ఎవరు ఆ స్వరాన్ని వినడానికి యోగ్యత కలిగిన వారంగా ఉంటామో వారికి ఆ స్వరం వినబడుతుంది. ఈ శరీరమే మహిమ శరీరం మార్చబడుతుంది. ఎక్కడ ఉంటారు? నేను వెళ్ళిపోతాను. మీరు కూడా నాకు కూడా రావాలి అని అంటే వాక్యానుసారంగా మీరు కూడా జీవిస్తే మీరు కూడా ప్రభు స్వరాన్ని విని మేఘం ఎత్తబడతారు. నేను మీరు కూడా అంతవరకు నమ్మకంగా ఉండాలి. ఈరోజు కదండి మన భక్తి ఎప్పటివరకునండి అంతవరకు నమ్మకంగా ఉండము. అప్పుడు నేను మీకు జీవక్రియత ఇస్తాను. కనుక అలాగే నమ్మకం అండి ప్రభు స్వరాన్ని మేఘం ఎత్తబడే ప్రభు సంఘంలో నీవునే ఉండటకు ఆయన కృపా సదాకాలం ఆటలతోడే ఉన్నదాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి దేవుడు, జీవన దేవుడు, మా జీవితంలో మాకు చాలా దేవుడు మా ప్రభా. అయ్యా ఇదిగో సంఘాన్ని తీసుకువెళ్ళడానికి, సంఘాన్ని ప్రభా నీవు స్వీకరించడానికి 7 ఏళ్ళు ఇందులో వధువు సంఘాన్ని ఉంచుకుని ప్రభా పరిశుద్ధుని వెంటబెట్టుకుని భూమి మీదకు వచ్చి ప్రభా నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి 1000 ఏళ్ళు పరిపాలన ఈ లోకంలో చేయడానికి మీరు రానే ఉన్నారు. మేము ఆ సిద్ధపాటు దిద్దుబాటు కలిగి నీ స్వరాన్ని మేఘంగా ఎత్తబడే కృప దయచేయమని నీ కృప చేతులకు నన్ను నాకు అనుగ్రహించిన ఆత్మీయులందరినీ మీ చేతులకు అప్పగిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.